హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉండరు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేము మా ఇంట్లో లడ్డు తయారు చేస్తున్నాను. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇగో ఫస్ట్ జీడిపప్పు 100 గ్రాములు జీడిపప్పు తీసుకున్నాను. ఇక దోస పలుకులు, ఇవి సన్ఫ్లవర్ ఇత్తులు, ఇవేమో కిస్మిస్లు ద్రాక్ష పండ్లు, ఇవి గుమ్మడిత్తులు చిన్నవి, బాదాము, ఖర్జూర పండ్లు, ఇవేమో సారపలుకులు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు మొత్తం ఒక్కొక్కటి మొత్తం చూపిస్తాను. ఇప్పుడు తయారయ్యే విధానానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఇగో రెండు దిక్కుల్లో పెడతాను. ఒక దిక్కు అయితే టైం ఎక్కువ అవుతుంది, అందుకోసానికి ఇక్కడ ఒక కడాయి పెడతాను. దీనికి ముందు జేఆర్బి నెయ్యి మీకు తెలిసే ఉంటుంది అందరికీ. ఈ నెయ్యి వేసి చేస్తున్నాను. ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని రెండు స్పూన్ల నెయ్యిలా ఇందులో బాదాం వేస్తున్నాను. ఇది ఇట్లా మంచిగా పండ్లు గోలాలి. దీనిలో మనం బాదాం గోలుతుంది కదా. ఇప్పుడు జీడిపప్పు ఇట్లా ముక్కలు చేసి పెట్టుకున్నాను ముందే. జీడిపప్పు ఎంత మంచిగా కలుసుకుంటాయి. ఇప్పుడు దీని వేడికి రెండు కలిపి అవుతాయి, ఫ్రై అవుతుంది మంచిగా. ఇప్పుడు ఇందులోనే దోస పలుకులు, ఇందులోనే గుమ్మడిత్తులు, ఇందులోనే సన్ఫ్లవర్ ఇత్తులు, ఇవి మొత్తం కలవాలి. చిట అన్న సప్పుడు వస్తుంది చూడు. ఇప్పుడు ఇవన్నీ వేసే వరకు ఇట్లా మంచిగా కలుపుతూ ఉండాలి. అడుగంటనీయకుండా పొయ్యి సిమ్ములో పెట్టుకొని కలుపుతుండాలి. ఇట్లా అడిగెళ్ళి ఇట్లా తీసుకుంటే ఇట్లా కలపాలి. మేము కొంచెం ఎక్కువ కడుతున్నాం అన్నట్టు. ఇప్పుడు ఇవి గోలుతున్నాయి కదా. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇవి వేయాలి. ఇక సారపలుకులు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి సారపలుకులు వేయాలి. ఇంట్లో గ్రీన్ కలరు గుమ్మడి గింజలు కూడా వేయాలి, కానీ ఇప్పుడు సమయానికి నా దగ్గర లేవు కాబట్టి ఉన్న వాటితోటి చేసేస్తున్నాను. ఎంతలున్నా అంతలో చేసేయచ్చు, ఏముంది దీనికి. పెద్దవాళ్ళు తిన్న మొక్కల నొప్పులు రావు, బొక్కల నొప్పులు రావు, బొక్కలు గుంజవు. జర కాల్షియం ఉంటుంది ఇందులో. కాల్షియం టాబ్లెట్ వేసుకునే బదులు ఇది ఒక లడ్డు తినేస్తే అయిపోతుంది. ఆరోగ్యానికి మంచిది, నోటికి రుచి ఉంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి. మనం ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుందాం. ఇగో దూరగా ఎంత మంచిగా ఏగినాయి చూడండి. ఇగో ఓకేనా ఫ్రెండ్స్? ఇవి ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేస్తాను. గ్యాస్ బంద్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఈ కిస్మిస్లు ఇందులో వేస్తే పొంగవు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసుకున్నా కాబట్టి దీనిలోనే ఇవి వేస్తాను. ఇవి ఇప్పుడు ఇందులో వేస్తే మంచిగా పొంగుతాయి. ఇప్పుడు పొంగుతున్నాయి చూడు కిస్మిస్లు. ఇవి పొంగాలి ఇట్లా. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎప్పుడైనా సరే ఇంత ముందుకు నేను కొనుక్కొచ్చేదాన్ని. నేనెందుకు చేయొద్దు అని నేనే చేస్తున్నాను, కొనుక రాకుండా. మీరు కూడా నాలాగా తయారు చేయండి, మీ పిల్లలకు పెట్టండి, మీరు తినుండ్రి. మనకి 30 సంవత్సరాల వయసు వచ్చిందంటే బొక్కలకి బలం ఉండదు.
ఎవరైనా సరే. ఇంక ఇప్పుడు పిల్లలకైతే అసలుకే బలం లేదు. ఇగో ఇవి పొంగాలి అట్లా. ఇప్పుడు ఇవి ఇందులో ఎప్పుడు డ్రై ఫ్రూట్స్లో ముందు ఇవి దీనికే సపరేట్ పోల్చుకోవాలి. ఇక్కడ గ్యాస్ బంద్ చేసుకుని ఇక ఇవి ఇందులో వేసేసుకోవాలి మనం. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే ఉట్టిగా తినే వాళ్ళు ఉంటే తినరు. మనం ఒక లడ్డు ఇచ్చినాం అనుకో దెబ్బ దెబ్బ తినేస్తారు. ఒక్కొక్క ఐటమ్స్ మనం ఇస్తే పిల్లలు తినరు. అందుకోసానికి ఇవన్నీ కలిపేసి లడ్డే కట్టినాం అనుకో బెల్లం లేకుండా మళ్ళా ఖజ్జర పండుతోటి స్వీట్ అనేది ఉండదు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఒక్కటి తిన్నా అసలు బాధే ఉండదు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా. ఇట్లా కలిపేసినా ఓకేనా ప్లస్ ఇవి ఇప్పుడు చల్లార పెట్టుకుంటా కొంచెము. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే పని ఈ ఖజ్జర పండ్లు. ఇది కొంచెం మిక్సీ పట్టుకుంటాను నేను. ఖజ్జర పండు మిక్సీ పట్టుకుంటాడానికి మిక్సీ పట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది, మెత్తగా అవుతుంది కదా అప్పుడు. అందుకోసం కొంచెం కొంచెం పట్టేసుకుంటా పండు. ఇగో ఇలా మిక్సీ పట్టిన. ఇప్పుడు దీన్ని మనం కడాయిలో వేపుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసి దీంట్లో మనకు తగినంత నెయ్యి వేసుకుంటాం. ఈ ఖజ్జర పండు అంతా మెత్తగా కావాలి కదా. ఇక ఎంత జిగురుంది చూడండి. ఇక ఇట్లా బంక వస్తుంది, ఇక ఇట్లా జిగురు అతుక్కపోతుంది. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుంటాం జిగురు. ఇగో మెత్తగా అవుతుంది. ఇక జిగురు లేచి వస్తుంది గంటెతోటి. కొనుకొచ్చుకున్నప్పుడు డబ్బులు ఎక్కువ, కానీ దానికి తగినట్టు కష్టం ఉండేపట్టుకనే డబ్బులు ఎక్కువ ఉంటుంది దానికి. లడ్డుకు డ్రై ఫ్రూట్స్ లడ్డుకి ఇప్పుడు ఏం చేద్దాం, ఇందులో కొంచెం అంత ముద్ద తీసి దీన్ని పక్కకు పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ఇగో కొద్దిగా ఇట్లా ఇంట్లో వేయాలి ఇట్లా. అయితే నేను చిన్న ప్లేట్ ఫుడ్స్ ఇగో కొన్ని వేసుకుంటే కలపాలి ఇట్లా. ఇగో ఇప్పుడు ఇది కలిపినా కదా ఫ్రెండ్స్, దీన్ని కలిపేసినాను. ఇప్పుడు దీనిలా కలుపుదాం మనం. రెండు చిన్న కడాయిలు చిన్న కడాయిలు కాబట్టి ఈ కడాయిలో కలిపిన ఇది మనం ఒక బేసన్లో వేసుకొని మొత్తం కలిపేసుకొని అప్పుడు చూపిస్తాను. ఇగో దీనిలో వేసేసుకుంటాను.
ఓకేనా? ఇక మనకి ఇక నెయ్యి అవసరం లేదు, దీనిలో ఏది అవసరం లేదు. మన చేతికి ఇది కలిపినాం కదా, ఈ నెయ్యితోటే చాలు. మనం పెద్దగా కట్టుకుందామంటే పెద్దనే కట్టనమ్మా, కొంచెం మరీ పెద్దగా వద్దులే, ఇంత కట్టనా చాలు. ఇట్లా జర గట్టిగా చుట్టాలి. గట్టిగా చుడితే లోపలికి గ్యాప్ లేకుండా మనకి ఖర్జూర పండు పడుతుంది, గ్యాప్ లేకుండా. ఇగో అమ్మయ్య, ఈరోజు దీంతో ఓ ఉద్యమే చేసినాం మేము. లడ్డు అమ్మయ్య అయిపోయింది నాన్న, ఇంకా నా లడ్డులు అయితే ఇక. అటు గట్టిగా ఇట్లా ఇంకెంతసేపే. ఎన్ని లడ్డులు అయినారా నాన్న? 5. ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు రెడీ. ఇక కష్టమైనా సరే ఫలితం ఉంటుంది. మనం ఇవన్నీ కొనుక్కొచ్చుకోవాలంటే 2,000 అయినా గ్యారెంటీ రూపాయలు కావాలి, పైసలు 2,000 కావాలి. అదే 2,000 పెట్టి మనం ఇవన్నీ తెచ్చుకొని చేసుకున్నాం అనుకో, నెల రోజులు తింటారు పిల్లలు. ఇవి నెల రోజులు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. కానీ మార్నింగ్ పొద్దున 2 లడ్డూలు పిల్లలకి ఇవ్వండి, మీరు కూడా తయారు చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి మీరు చేయండి, తినండి. ఇవి ఎలా వచ్చినాయో మీరు తిని చూసి నా కామెంట్లు పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. 2 చేతులలో 2 ఉన్నాయి కాబట్టి చేతి ఊపలేను. ఓకేనా? బాయ్.